రామ్ చరణ్ గారు ఇప్పుడు కొత్తగా బుచ్చిబాబు సేన డైరెక్షన్‌లో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రస్తుతం 'ఆర్‌సీ16' అని పిలుస్తున్నారు. అయితే రామ్ చరణ్ గారు ఈ 'ఆర్‌సీ16' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'గేమ్ చేంజర్'. అయితే ఈ 'గేమ్ చేంజర్' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ 'గేమ్ చేంజర్' మూవీతో రామ్ చరణ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రామ్ చరణ్ గారు ఈ 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైమ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'ఆర్‌సీ16' మూవీలో నటిస్తున్నారు రామ్ చరణ్ గారు. చూడాలి రామ్ చరణ్ గారికి ఈ 'ఆర్‌సీ16' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఆర్‌సీ16' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ఆర్‌సీ16' మూవీని డైరెక్ట్ చేస్తుంది బుచ్చిబాబు సేన. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్‌గా యాక్ట్ చేస్తుంది జాహ్నవి కపూర్, రామ్ చరణ్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే 'ఆర్‌సీ16' మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు జాహ్నవి కపూర్ గారు. అయితే జాహ్నవి కపూర్ గారు ఈ 'ఆర్‌సీ16' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'దేవర'. అయితే ఈ 'దేవర' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే 'దేవర' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది. అయితే 'దేవర' మూవీతో జాహ్నవి కపూర్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే జాహ్నవి కపూర్ గారు ఈ 'దేవర' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైమ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'ఆర్‌సీ16' మూవీతో మన ముందుకు వస్తున్నారు జాహ్నవి కపూర్ గారు. చూడాలి జాహ్నవి కపూర్ గారికి ఈ 'ఆర్‌సీ16' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఆర్‌సీ16' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ఆర్‌సీ16' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ సమ్మర్‌లో స్టార్ట్ చేసి ఈ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో రామ్ చరణ్ గారికి ఇంకా జాహ్నవి కపూర్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఆర్‌సీ16' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.